ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి ఉద్బోధించారు. సాంకేతిక పురోభివృద్ధిపై జాతీయ స్థాయిలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వెబ్ సెమినార్ నిర్వహించారు. ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సైన్స్ విద్యార్థినులు, సైన్స్ అధ్యాపకులు వెబ్ సెమినార్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం కొనసాగుతుందని, దీనిని అందిపుచ్చుకున్న వారు భవిష్యత్తులో మరింతగా రాణించగలుగుతున్నారని కళ్యాణి తెలిపారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ వెబినార్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు అందించే విలువైన సూచనలను తెలుసుకుని వాటిని ఆచరించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, ఇందిరా, మంజుల, భారతి, ప్రతాప్ పాల్గొన్నారు. జేకేసీ మెంటార్ సురేష్ కుమార్ సాంకేతిక సహకారాన్ని అందించారు. ఒకప్పుడు ఒక సెల్ ఫోన్ అనేది చాలా పెద్ద సైజులో ఉండేది. ఆ తర్వాత అది చాలా చిన్న స్థాయికి ఎలా చేరింది అంటే మొత్తం మనం సాఫ్ట్వేర్ని, ఆ ప్రోగ్రామింగ్ని చిన్న చిప్లో పెట్టి దాన్ని మనం తీసుకొచ్చి చక్కటి స్క్రీన్ మీద విత్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి అన్ని చాలా యాప్స్ కూడా దానిలో ఇన్స్టాల్ చేయగలిగేటట్లు అతి చిన్న సైజ్కి దాన్ని తీసుకురాగలిగాం. ఒకప్పుడు సెల్ ఫోన్ సిమ్ అంటే ఒక పెద్ద సైజులో ఉంది. నెక్స్ట్ మారుతూ వచ్చింది. అలాగే వస్తువుని చిన్నగా నానో మెటీరియల్స్ని యూజ్ చేసుకుని టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళి ప్రపంచంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఒక చిన్న సిప్ వేయడం ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నామో ఎంత ఎక్స్ట్రాడినరీగా మనం కమ్యూనికేట్ చేయగలం. ప్రపంచం అంతా కూడా మినియేచర్ వైపు అంటే చిన్నది ఏదైనా వస్తువు అన్ని ప్రతిదీ కూడా చిన్నదిగా చేయటం వైపు పరిగెడుతుంది. మనం చూసాం ఇంతకుముందు గతంలో టీవీలు ఎంత పెద్దగా ఉండేవి, ఇప్పుడు వచ్చే టీవీలు ఎంత స్లిమ్గా తయారవుతున్నాయో చూసాం. అట్లానే ప్రతి వస్తువు కూడా సెల్ ఫోన్ కానీ, మనం వాడే సెల్ ఫోన్ కానీ, మనం రోజు వాడే వస్తువులన్నీ కూడా అంటే మినియేచర్ వైపు అంటే చిన్నవిగా తయారు చేయడం వైపుకి, అంటే ఇంకా వాటిని ఇంప్రూవ్ చేసి ఏదైనా మెటీరియల్స్ని వాటిని ఇంప్రూవ్ చేసి వాటి ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసి ఇంకా చిన్నదనం వైపుకు మన ప్రపంచం పరిగెడుతుంది. దానిలో భాగంగా అంటే నానో మెటీరియల్స్లో ఎటువంటి కొత్త పోకళ్ళు జరుగుతున్నాయి, ఇవి స్టూడెంట్స్ అంటే వీటి వల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతున్నాయి అంటే ఈ సదస్సు వల్ల ఏంటంటే విద్యార్థులకు అట్లానే అధ్యాపకులకు నానో మెటీరియల్స్ అంటే చిన్న పదార్థాలని అర్థం అక్కడ తెలుగులో. ఆ నానో వైపు అడుగులు వేస్తుంది కాబట్టి ప్రపంచం ఖచ్చితంగా మనందరం కూడా ఇదంతా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. విద్యార్థులు కూడా దాని మీద ఆసక్తిని పెంచడానికి, విద్యార్థులకు దాన్ని పరిచయం చేయడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థులు అట్లానే అధ్యాపకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తే మనం నానో వైపుకి విద్యార్థులు